హాయ్ వెల్కమ్ టు ఫ్రాంక్ డాక్ బై ఎస్పీ పవన్. ఈరోజు విజయ్ సేతుపతి 50th మూవీ రిలీజ్ అయింది కదా. నాకు ఎందుకో ఈ సినిమా గురించి రివ్యూ చెప్పాలనిపించింది. ఎందుకంటే చాలా ఇంటెన్సిటీ తోటి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అంటే చాలా డిఫరెంట్ జోనర్ లోపల మనం ట్రైలర్ లో చూసాము. పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత నా కూతుర్ని రక్షించిన లక్ష్మిని ఎవరు ఎత్తుకుపోయారని చెప్పడం, ఆ చెప్పే విధానంలో ఒక సిల్లీ పాయింట్ లాగా, ఒక కామెడీ పాయింట్ లాగా మొదలై తర్వాత ఒక ఎమోషనల్ పాయింట్ అండ్ ఒక మంచి బాండింగ్ తో, ఒక మెసేజ్ తోటి, అందరూ ఒక టాప్ ఎండింగ్ తోటి ఈ సినిమా కంప్లీట్ గా ఒక పర్ఫెక్ట్ పిక్చర్ తయారు చేసుకున్నారు. డైరెక్టర్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముందు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సినిమాల్లోకి టాప్ రేటింగ్ తోటి దూసుకుపోతుంది. అందరికి బాగా నచ్చేసింది ఈ సినిమా కూడా. అండ్ ముఖ్యంగా ఈ సినిమా స్టార్ట్ అయిన విధానం కామెడీగా, సిల్లీగా మొదలైనా కూడా చాలా ఇంటెన్సిటీ తోటి, అంటే ఇంటర్వెల్ వరకు వచ్చేసరికి అసలు లక్ష్మి ఎవరు, విజయ్ సేతుపతి కూతురు ఎవరు, ఆ కూతురికి జరిగిన అన్యాయం ఏంటి అనేది జరుగుతుంటుంది. అలాగే స్క్రీన్ ప్లే కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ జ్యోతి అనే క్యారెక్టర్ విజయ్ సేతుపతి కూతురు క్యారెక్టర్ తోటి నడిపిస్తూనే తనకి జరిగిన అన్యాయం ఏంటి అనేది కూడా అందరినీ కదిలించేలాగా ఉంటుంది. అలాగే పోలీస్ స్టేషన్ లో తను చెప్పే కథతో పాటుగా ప్యారలల్ గా ఇంకో కథ, ఇంకో ట్రాక్ కూడా నడుస్తుంటుంది. దొంగల మూట, అంటే ఊరు చివర దొంగల మూట చేసే అకృత్యాలు అవన్నీ ఒక ప్యారలల్ లైన్ తోటి చూపిస్తుంటాడు డైరెక్టర్. చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. అయితే ఒకదానితో ఒకటి డెఫినెట్ గా లింక్ లేకుండా కనిపించినప్పటికీ మనకి ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గరికి వచ్చేసరికి ఒక మంచి ప్రేక్షకుడు అయితే డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేస్తాడు ఏదో ఒక లింక్ ఉంటుంది అని చెప్పి. అలాగే డైరెక్టర్ చాలా హ్యూజ్ బ్యాంగ్ ఇచ్చాడు, దానిలో చాలా సక్సెస్ అయ్యాడు ఇంటర్వెల్ బ్యాంగ్ లోపల. నెక్స్ట్ నుండి ఇంకా చాలా వర్సటైల్ గా నడుస్తూ ఉంటుంది సినిమా స్టోరీ, చాలా డిఫరెంట్ గా. అలాగే విలక్షణ నటుడు అంటాం విజయ్ సేతుపతి, అతను మాత్రమే చేయగలడేమో ఇలాంటి సినిమా అని అనిపించింది. అంత గాఢతతోటి, అంత ఇంటెన్సిటీ తోటి ఈ సినిమా ట్రావెల్ అవుతూ ఎండింగ్ లోకి వచ్చేసరికి ఒక అద్భుతమైన మెసేజ్ తోటి అరే ఇలా కూడా జరుగుతుందని ఒక దగ్గర మాత్రం చాలా నచ్చింది. అదేంటంటే తనతోటి ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో పోలీసులు, ఎమోషనల్ గా బాండింగ్ వస్తుంది. అతని స్టోరీ అంతా తెలుసుకుని తన కూతురికి జరిగిన అన్యాయం అది మీరు స్క్రీన్ మీద చూస్తేనే తెలుస్తుంది. అన్యాయం విజయ్ సేతుపతి ద్వారా తెలుసుకున్న పోలీసులు అతనితోటి కనెక్ట్ అవ్వడం అనేది నిజంగా ప్రేక్షకులతోటి క్లాప్స్ కొట్టిస్తుంది. అంత బాగా తీశారు ఈ సినిమా. డెఫినెట్ గా వర్త్ వాచింగ్ మూవీ ఇది. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. నెక్స్ట్ ఇంకొక మంచి సినిమా రివ్యూ తోటి మిమ్మల్ని కలుస్తాను. ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రాంక్ టాక్ బై పవన్ అండ్ డూ లైక్ ఆల్సో.